శనగకు తగ్గిన ధరలతో శీతల గిడ్డంగులను ఆశ్రయించాల్సి వచ్చిందంటూ ఉమ్మడి ప్రకాశం జిల్లా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది వాతావరణం అనుకూలించక సరైన దిగుబడి రాక పెట్టుబడులు పెరిగాయి. దీనికి తోడు మార్కెట్లో సరైన ధరలు పలకని పరిస్థితి రైతులను కలవరపెడుతోంది. గతంలో ఎకరాకు దాదాపు 12 క్వింటాళ్ల దిగుబడి వస్తుండగా అధిక వర్షాలు, తెగుళ్ల కారణంగా దిగుబడి 6-7 క్వింటాళ్లకు మించి రాని పరిస్థితి వచ్చిందంటూ రైతులు వాపోతున్నారు. గత సంవత్సరం 2023-24 సీజన్లో శనగల మార్కెట్ బాగా పెరిగి 10,000 పోయినాయి కార్టన్లు. అదేవిధంగా రైతులు రాబో సంవత్సరంలో కూడా ఆ ఉద్దేశంతో కౌళ్లు ఎక్కువ పెట్టి ఖర్చులు ఎక్కువైనాయి. 24-25 సంవత్సరంలో పంట చాలా అకాల వర్షాల వల్ల దెబ్బతిని ప్లాంటేషన్ లేట్ అయినా కూడా క్వింటాలు ఎకరానికి 6-7 యావరేజ్ని 7 క్వింటాలు వచ్చినాయి. 7 క్వింటాలు కూడా కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేయడం జరిగింది. ఈ ఇతర దేశాల నుంచి సరుకు దిగుమతి చేసుకున్న వలన కొనుగోలు చేయటం లేదనేది రైతుల్లో అపోహ. ఇప్పుడు ప్రస్తుతం కాక్టోలు 59-58 జరుగుతుంది. రైతులకి నష్టాల బాటలో ఉంది. తక్షణమే స్టేట్ గవర్నమెంట్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ శనగలు వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని తెలియజేస్తున్నాను. శనగ 6 ఎకరాలు వేసాను. దిగుబడి 7 దాకా వచ్చింది, కానీ ఏసీలో పెట్టాము. గత 2 సంవత్సరాలు ఎక్కువ హై రేటు పెట్టి కొన్నారు. ఇప్పుడు 6,000 కొనటం లేకుండా ఏసీలో ఉన్నాయి. ఖర్చులకి ఇవన్నీ ఇబ్బందులుగా ఉన్నాయి. మాకు సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. జిల్లాలో దాదాపు 1,00,000 హెక్టార్లలో శనగ పంట సాగు చేస్తున్నారు. కాక్ 2, జేజీ 11 రకాలు వేస్తూ ఉంటారు. అయితే ఈసారి శనగ సాగుకు పెట్టుబడులు అధికంగా పెరిగాయంటూ రైతులు చెబుతున్నారు. కౌలు దాదాపు ఎకరాకు 25,000 రూపాయలు చెల్లించాల్సి వచ్చిందని, పురుగుమందులు, కోతలు అన్నీ కలిపి ఎకరాకు 40,000 నుంచి 45,000 వరకు ఖర్చు వచ్చిందంటూ రైతులు చెబుతున్నారు. గత ఏడాది కాక్ 2, జేజీ రకాలు క్వింటాకు దాదాపు 9-10,000 వరకు ధర పలికితే ఈసారి 6,000 కూడా పలకకపోవడంతో గిట్టుబాటు కాక శీతల గిడ్డంకుల్లో నిల్వ ఉంచామంటూ రైతులు చెబుతున్నారు. శనగ 7 ఎకరాలు వేసాను. ఒక 50 క్వింటాలు అయింది. ఏసీలో పెట్టాం. రేట్ లేక ఉంచాము. రేటు 5,600, 700 అంటున్నారు. ఈ టైంలో 6,000, 7,000 కూడా జరిగింది. పోయిన సంవత్సరం 6,900 అమ్మా. సంవత్సరం 6,000 కూడా లేవు. పొలాలు కౌలు ఏమో 25,000 దాకా తీసుకున్నాం. ఖర్చు దాదాపు ఎకరాకి ఇప్పుడు కింటాకు వచ్చి 7,000 అవుతుంది. కౌలు కానీ లేకపోతే ఖర్చు కానీ, కోత కానీ, మిషన్ కానీ, మందులు కానీ కింటాకు 7,000 అవుతుంది. 5,500 కూడా కొంటాం. ఆ ఖర్చులు కూడా నిండా తేలేటట్లు లేదు ఈ రేట్లను బట్టి. గత సంవత్సరం పర్వాలేదు. మరీ నిరుడు 7 అంటే శనగ కూడా చాలా డౌన్ అయిగా ఉంది. ఏ పనులు కూడా వ్యవసాయం పనులు అంటే చేయలేం కదా అనిపించే వరుసగా ఉంటుంది. ఏసీలు అంటే రేట్ లేదు, రేట్ ఏదో వచ్చిద్ది, వచ్చినప్పుడు అమ్ముకుందామనే ఆశతోటి ఏసీలో పెట్టాల్సి వచ్చింది. ఏసీలో పెట్టిన కాడి నుంచి ఇంకా డౌన్ అయిపోయి ఇక అమ్మలేక చూద్దామని అంటూనే ఉంటున్నా కూడా ఇంకా డౌన్గా ఘనంగా వచ్చింది. ఈ ఏడాది దిగుబడులే కాకుండా గత ఏడాది దిగుబడులు కూడా ఇంకా శీతల గిడ్డంగుల్లోనే నిల్వ ఉంచామంటూ రైతులు చెబుతున్నారు. మార్క్ఫెడ్ తక్షణం స్పందించి గిట్టుబాటు ధరకు పంటను కొనుగోలు చేయాలంటూ రైతులు కోరుతున్నారు.